ఇవాళ మన టౌన్ 6 పోలీస్ నిజామాబాద్ డివిజన్ సౌత్ రూరల్ సర్కిల్ టౌన్ 6 పోలీస్ వాళ్ళు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారు. ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్లో మన కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్పీ బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ ఇతను హైదరాబాద్ షాపూర్లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దానిలో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్తో పాటు మిగతా అంటే ఒక 1.5 year 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలించిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ని, షేక్ వసీంని, రియాజ్ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ని 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ గ్యాంగ్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అయితే దీంట్లో ఈ షేక్ వసీం అనే అతని పైన 8 కేసులు, ఈ 5 కేసుల్లో నిందితుడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్కి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళా ఈ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకొక వ్యక్తి చర్పట్ సోహెల్ అలియా షేక్ సోహెల్, ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. నిజామాబాద్లో చాలా దొంగతనాలు చేశాడు. మొహమ్మద్ అమీర్ అనే అతని పైన 21 కేసెస్ ఉన్నాయి. మన నిజామాబాద్ ఏరియా తర్వాత కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్ ఏరియాలో దొంగతనాలకు రిలేటెడ్ కేసెస్లు ఉన్నాయి. మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే పైన 10 కేసెస్ ఉన్నాయి. తర్వాత జావేద్ ఖాన్ 5 కేసుల్లో నిందితున్నాడు. ఈ మోహన్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో ఇతనికి గాంజా కన్సంప్షన్ అలవాటు కూడా ఉంది. గాంజా 3 కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అందరు కలిసి ఒక గ్యాంగ్గా ప్రవర్తిస్తున్నందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద 111 సెక్షన్లో కేసులు పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటిదాకా 15 తులాల గోల్డ్ రికవర్ చేసాం. ఇంకా వాళ్ళు 15 ఆటోలు కూడా దొంగతనం చేశారు. ఆటోల రికవరీ కూడా ఇన్వెస్టిగేషన్లో మనం అది కూడా రికవరీ చేస్తాం. సో మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సీసీ కెమెరాల యొక్క లాభం మీరు చూశారు. మీ యొక్క ఏరియాలో అందరూ కలిసి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్కి మీరు ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాము. సో దట్ మనం ఇట్లాంటి క్రిమినల్స్ అఫెన్సెస్ని అవ్వకుండా మనం ఫ్యూచర్లో నివారించగలుగుతాము. అఫెన్సెస్ అయితే ఇమీడియట్గా పట్టుకునేదానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని లీడ్ చేసిన మన మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు మొత్తం పర్యవేక్షించారు. ఇన్స్పెక్టర్ సౌత్ రూరల్ సురేష్ గారు, తర్వాత వెంకట్రావు ఎస్ఐ టౌన్ 6 వీళ్ళు ఆన్ ఫీల్డ్ చేశారు. దాంతోపాటు ఈ ఆపరేషన్లో కేర్బాజీ హెడ్ కానిస్టేబుల్ అభిలాష్ పీసీ, సునీల్ కుమార్, శివసాగర్ గౌడ్, సాయి కిరణ్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరినీ పట్టుకోవడం, ఈ పెద్ద గ్యాంగ్ పట్టుకోవడంలో చాలా కష్టపడ్డారు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాను.